ఓకే సార్. సార్ ట్రైనింగ్ ఇస్తున్నా సార్ నేను. ఎస్, అందరికీ నమస్కారం. హార్టీ వెల్కమ్ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి బబుల్ గమ్ ట్రైలర్ లాంచ్కి. ఈ టీమ్కి ఈ టీమ్ని విష్ చేయడానికి, బ్లెస్ చేయడానికి విచ్చేసినటువంటి మనందరి ఫేవరెట్ శ్రీ కె రాఘవేందర్ రావు సార్కి ఫస్ట్లీ హార్టీ వెల్కమ్ టు యూ సార్. అండ్ మన బ్లాక్ బాస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు, హార్టీ వెల్కమ్ టు యూ. ఎస్, మరికొద్ది సేపట్లో రాణా గారు కూడా జాయిన్ అవ్వబోతున్నారు. వారి కోసం కూడా వెయిట్ చేద్దాము. సో ఎస్, ఇవాళ బబుల్ గమ్ ట్రైలర్ లాంచ్ చాలా యూనిక్గా, ఇంట్రెస్టింగ్గా, హంగామాతో జరగబోతోంది. ఇక్కడ విచ్చేసినటువంటి స్టూడెంట్స్ అండ్ యూత్ చాలా మంది ఉన్నారు. యూత్ అంటే ఏ రేంజ్ సౌండ్ రావాలో ఒక్కసారి చూపించండి అమ్మా. హలో. ఎస్, సో బబుల్ గమ్ ట్రైలర్ని ఇవాళ మేము బబుల్స్తో పాటు లాంచ్ చేస్తున్నాం అనమాట. సో బయట కూడా చాలా హంగామా జరుగుతోంది. యూవీ మీడియా చాలా అద్భుతంగా ఈవెంట్ని ఇవాళ ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో మహేశ్వరి మూవీస్ బ్యానర్పై పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రజెంట్ చేస్తూ పి విమలా గారు నిర్మాతగా, రవికాంత్ పేరెపు గారి దర్శకత్వంలో, శ్రీచరణ్ పాకాల గారి సంగీతంతో మన ముందుకి ఈ సినిమా వచ్చేస్తోంది. టీజర్ ఎంతమంది ఎన్నిసార్లు చూశారో అని అడగాలి. టీజర్ ఎలా అనిపించింది? చాలా రోజుల తర్వాత ఒక మంచి ట్రెండీ, ఎట్ ద సేమ్ టైం వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో మన ముందుకు ఒక సినిమా వస్తుంది అని అర్థమైపోయింది టీజర్ చూసిన తర్వాత. అండ్ రోషన్ కనకాల స్క్రీన్ ప్రెజెన్స్కి ఆల్రెడీ చాలామంది ఫిదా అయిపోయారు అని చెప్పాలి. సో రోషన్ కనకాల హీరోగా, మానస చౌదరి హీరోయిన్గా మన ముందుకి డిసెంబర్ 29th నుంచి థియేటర్స్లో ఒక ఇంట్రెస్టింగ్ అండ్ యూనిక్ ఎక్స్పీరియన్స్ని మనకి అందించడానికి వచ్చేస్తోంది బబుల్ గమ్. సో బబుల్ గమ్ ట్రైలర్ అయితే భలే ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. అసలు బబుల్ గమ్ అనేదాన్ని ఒక టైటిల్గా కూడా పెట్టచ్చు అనేది చాలా బాగా అనిపిస్తుంది. రవికాంత్ పేరెపు గారు క్షణం అనే థ్రిల్లర్తో మనందరికీ డైరెక్టర్గా పరిచయం అయ్యారు. వి ఆల్ లవ్డ్ క్షణం, ఒక ట్రెండ్ సెట్టింగ్ ఫిలిం అయింది. అండ్ అఫ్ కోర్స్ కృష్ణ అండ్ హిజ్ లీలాతో మళ్ళీ సర్ప్రైజ్ చేశారు. ఇలాంటి జానర్ని కూడా ఆయన అద్భుతంగా హ్యాండిల్ చేస్తారు అని చెప్పేసి. అండ్ ఎస్, థర్డ్ వెంచర్గా బబుల్ గమ్ చిత్రాన్ని అంతే అద్భుతంగా మన ముందుకు తీసుకొస్తున్నారు రవికాంత్ పేరెపు గారికి. ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఫర్ రవికాంత్ పేరెపు గారు. అండ్ శ్రీచరణ్ పాకాల గారి మ్యూజిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన ఇప్పటి వరకు ఎన్ని జానర్స్లో చేసినా ఈసారి మాత్రం నాకు తెలిసి చాలా రోజుల తర్వాత ఆయన నుంచి మళ్ళీ ఒక దట్ ట్రెండీ యూత్ఫుల్ మ్యూజిక్ని, ఎస్పెషల్లీ సాంగ్స్ని ఎంజాయ్ చేసే అవకాశం బబుల్ గమ్ ద్వారా వచ్చింది. ఇజ్జత్ ఎంతమందికి నచ్చింది సాంగ్? ఇజ్జత్ ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ ర్యాప్ సాంగ్ అని చెప్పాలి. అండ్ అఫ్ కోర్స్ హబీబీ సాంగ్ అయితే ఎంత ట్రెండ్ అయిందో కూడా మనందరికీ తెలుసు. హబీబీ మీద చాలామంది రీల్స్ కూడా చేసే ఉంటారు. రీల్స్ చేశారా? డ్యాన్స్ రీల్స్ చాలామంది ఆ సాంగ్ని చాలా ఇష్టంగా. నిజం చెప్పాలంటే శ్రీచరణ్ పాకాల గారు ఉన్నారా ఇక్కడ? ఒక్కసారి ఇంకా ఇక్కడ లోపలికి రాలేదనుకుంటా. శ్రీచరణ్ పాకాల గారు ఇచ్చిన సాంగ్స్ మనందరినీ నిజంగా ఒక బబుల్ గమ్ లాగా అంటుకుని వదలట్లేదు, అలా వింటూనే ఉన్నామని చెప్పాలి. సో ఆ రేంజ్లో ఆడియో అయితే డెఫినెట్లీ చాలా సక్సెస్ అయింది. అండ్ ఇక శ్రీచరణ్ పాకాల గారి బీజిఎం గురించి ఎంత చెప్పినా తక్కువే. హీఈస్ ఈ జనరేషన్లో బీజిఎం స్పెషలిస్ట్ అని చెప్పొచ్చు. సో ఇంతమంది వండర్ఫుల్ టెక్నీషియన్స్ అండ్ వండర్ఫుల్ యాక్టర్స్తో కలిపి ఈ సినిమా మనల్ని సూపర్గా ఎంటర్టైన్ చేయడానికి, ఎస్పెషల్లీ యూత్ని చాలా బాగా అట్రాక్ట్ చేస్తోంది టీజర్. సో యూత్తో పాటు ఇవాళ మన ట్రైలర్లో చూడబోతున్న కొన్ని ఏదైతే విషయాలు, ఎలిమెంట్స్ ఉన్నాయో అవి అందరికీ నచ్చుతాయి అని అనిపిస్తోంది. సో ఇక ట్రైలర్ లాంచ్లోకి వెళ్ళిపోదాము. బట్ ట్రైలర్ లాంచ్ ఎలా చేయాలో మనందరికీ తెలుసు కదా. సో ఒక్కసారి సార్, రాఘవేంద్ర రావు గారి చేతిలో కూడా బబుల్. ఓ అనిల్ గారు, ఓకే. సుమా గారు కూడా బయటే ఉన్నట్టున్నారు. రాజీవ్ గారు, హాయ్. రాజీవ్ కనకాల గారు, హలో. ఓకే, మన టీం అందరూ కూడా కొంచెం లోపలికి వచ్చేస్తే మనం ట్రైలర్ లాంచ్ చేసేసుకుందాం. సో మనం
సార్ ఎవరో రావాలంటున్నారు. అవును సార్, రాణా గారు రాగానే మనం ట్రైలర్ లాంచ్ చేసేద్దాం అవును, సార్. రాణా గురించి 4 మాటలు చెప్తా ఉండు. అదే అండ్ ఆల్సో ఇవాళ మన మందిని ముందెందుకు ఎక్కిచ్చారు స్టేజ్? అవును సార్, అది ఎంత లాగుతున్నావు. నేను మాట్లాడాల్సింది చాలా ఉంది అనిల్ గారు, అందుకనే వచ్చిన వాళ్ళని అడగరాదు. ఇవాళ అందమైన ఆడపిల్లలు నా ముందు కూర్చున్నారు, వాళ్ళని అంటే ఇవాళ నేను వాళ్ళని అడగడం కంటే టీమ్ ని వాళ్ళు అడగబోతున్నారు సార్. ఈవెంట్ అయిపోయే టైంకి ఇక్కడ వచ్చిన అబ్బాయిలు అమ్మాయిలు అందరూ కూడా టీమ్ ని క్వశ్చన్స్ అడుగుతారంట. సో అందుకని వాళ్ళ క్వశ్చన్స్ వాళ్ళని అలాగ ఉండనిస్తున్నాను యాక్చువల్గా. యా, సో కాదు, ఇంతకీ బబుల్ గమ్ వేసుకుని వచ్చారా చాలామంది ఇక్కడ? నో, ఇవ్వలేదా? అబ్బో, రోజు ఇస్తేనే, ఎవరైనా ఇస్తేనే తింటున్నట్టు. కాలేజ్ క్లాస్ రూమ్లో కూడా బబుల్ గమ్తో వెళ్తారు కదా మీరు, చూయింగ్ గమ్. నో, సైడ్ పాకెట్స్ చూసారా? బబుల్ గమ్ తీసుకెళ్ళి సీట్లో పెడతారు. అది సార్, ప్యాంట్కి అతికించడానికి ప్యాంట్లో తీసుకుని వెళ్తారు, తిన్నాక సీట్లు కిందే ఉంటాయి అవన్నీ కూడా. అందుకే పొరపాటున కూడా థియేటర్ సీట్స్లో, కాలేజ్ సీట్స్లో మాత్రం కింద చేయి పెట్టకూడదు. సో అది ఆ డైలాగ్తోనే యాక్చువల్లీ టీజర్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే బబుల్ గమ్ ఈజ్ అందరి పార్ట్ ఆఫ్ లైఫ్లో ఒక భాగం అయిపోయిందని చెప్పాలి. సో బబుల్ గమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ క్యారెక్టర్ అని కూడా చెప్పొచ్చు. బికాజ్ టీజర్లో మనకి డిస్క్రైబ్ చేసినట్టు ఫస్ట్ నోట్లో పెట్టుకుని తినగానే స్వీట్గా ఉంటుంది, తర్వాత కొంచెం టేస్ట్ తగ్గుతుంది. ఇలాంటి ఒక క్యారెక్టరైజేషన్ ఉన్నటువంటి ఒక బబుల్ గమ్ అనే పదార్థాన్ని టైటిల్గా ఎందుకు పెట్టారు అనేది మేబీ మనకు సినిమా చూసాక ఇంకా డీటెయిల్డ్గా అర్థమవుతుందేమో. బట్ దిర్ ఇస్ అ లాట్ వీఆర్ టాకింగ్ ఇన్ ద ఫిల్మ్ అని అర్థమవుతుంది. రవికాంత్ పేరెపు గారు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీని మన ముందుకు తీసుకొస్తున్నారు. ఎస్, ఐ కెన్ సీ దట్ రాణా గారు ఇస్ హియర్. ఎస్, లెట్స్ వెల్కమ్ రాణా దగ్గుబాటి గారు టు ద ట్రైలర్ లాంచ్ ఆఫ్ బబుల్ గమ్. బిలేటెడ్ హ్యాపీ బర్త్డే రాణా. రాత్రే రాణా బర్త్డే జరిగింది. బర్త్డే జరిగింది. పక్కింట్లోనే ఉన్నాను, నన్ను పిలవలేదు, అయినా కూడా బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. మా అబ్బాయిని మట్టుకు పిలిచాడు. కరెక్ట్ కదా సార్? అంటే మరీ అంత యంగెస్ట్ పర్సన్తో వాళ్ళు అంతేనా రాణా గారు? అంటే ఆ పార్టీ ఇంకా జరుగుతుందండి. ఓకే, ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మరొకసారి రాఘవేంద్ర రావు సార్కి, అనిల్ రావిపూడి గారికి, రాణా గారికి స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ ఫర్ ద ట్రైలర్ లాంచ్ ఆఫ్ బబుల్ గమ్. సో మన ముగ్గురు ప్రత్యేక అతిథులు ఇక్కడికి వచ్చేసి రెడీగా ఉన్నారు కాబట్టి అందరూ ప్లీజ్ సెటిల్ డౌన్. మనం ట్రైలర్ లాంచ్లోకి వెళ్ళిపోదాము. 29th డిసెంబర్ నుంచి థియేటర్స్లో మన ముందుకు రాబోతున్నటువంటి బబుల్ గమ్ ఎలాంటి ఎలిమెంట్స్తో ఎంటర్టైన్ చేయబోతోంది అనేది ట్రైలర్ ద్వారా ఇప్పుడు మనం చూసేయబోతున్నాము. సో ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. ఆల్సో మీడియా, ప్లీజ్ మీడియా కూడా కెమెరాలు కాస్త ఇటువైపు వచ్చేస్తే మనం ట్రైలర్ లాంచ్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ చాలా సీట్స్ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ కూర్చోండి. ఎస్, అండ్ లైట్స్ ఆఫ్ అండ్ బబుల్స్ ఆన్. అందరూ బబుల్స్ ఆన్ చేసి ఇలా పైకి పట్టుకోండి. మొత్తం థియేటర్ లైట్స్ అన్నీ ఆఫ్ చేయండి. వి వాంట్ డార్క్ స్క్రీన్. ఓకేనా? అందరు బబుల్స్ ఆనా? నెక్స్ట్ ఏం చేయాలమ్మా? సార్ ఇంకా కొంతమంది ఆన్ చేస్తున్నారు సార్, వెయిట్ చేస్తున్నా. తర్వాత ఏం చేయాలి? ఎస్, కొంచెం అందరు పైకెత్తి పట్టుకుని బబుల్స్ని ఆన్ మై కౌంట్ 3, 2, 1 అన్నప్పుడు మీరు లైట్ని ఆఫ్ చేయగానే ట్రైలర్ లాంచ్ అవుతుంది. ఎవ్రీబడి రెడీ? ఓకే, సూపర్, హియర్ వి గో. ఒకసారి వేవ్ చేద్దామా మనం ఆఫ్ చేసే ముందు? వేవ్ ద బబుల్స్. వావ్, ఓకే, డన్. హియర్ వి గో. 3, 2, 1, లైట్స్ ఆఫ్. ట్రైలర్ లాంచ్.